హాయ్ బంగారమ్స్, మీరు కూడా ఇలా అనుకుంటున్నారా? నాకు మోటివేషన్ వస్తేనే చదువుతాను, రైట్ మూడ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకు మోటివేషన్ వచ్చే రోజులు ఎన్ని, మరి చదవాల్సిన రోజులు ఎన్ని? ఇది ఒక చేదు నిజం. మోటివేషన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కన్సిస్టెంట్ గా ఏది అచీవ్ చేయలేరు. ఈ రోజు మీరు వినబోయే విషయం మీ చదువు మాత్రమే కాదు, మీ ఎంటైర్ లైఫ్ ని చేంజ్ చేయగలదు. మోటివేషన్ అంటే ఒక ఇమోషన్, అది పర్మనెంట్ కాదు. ఒక వీడియో చూస్తే ఫైర్ వస్తుంది, ఇప్పటి నుండి డైలీ 8 గంటలు చదువుతాను అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డే అదే ఫోన్, అదే డిస్ట్రాక్షన్స్. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మోటివేషన్ ఒక ఫీలింగ్ మాత్రమే. ఫీలింగ్ మీద లైఫ్ బిల్డ్ చేయలేరు. డిసిప్లిన్ అంటే మీకు చెయ్యాలని అనిపించకపోయినా చెయ్యడం, మూడ్ లేకపోయినా చదవడం, టైర్డ్ గా ఉన్నా ఫోకస్ చెయ్యడం. ఇది సింపుల్ కాన్సెప్ట్ కానీ పవర్ఫుల్. మీరు ఫీల్ అవ్వడం కాదు, మీరు యాక్షన్ తీసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ డైలీ 2 hours చదువుతాడు, మరొక స్టూడెంట్ ఒక రోజు 10 hours చదువుతాడు, 3 రోజు రెస్ట్ తీసుకుంటాడు. 6 months తర్వాత ఎవరు సక్సెస్ అవుతారు? కమెంట్స్ లో రాయండి. ఆన్సర్ క్లియర్ కదా, కన్సిస్టెంట్ ఉన్నవారే విన్ అవుతారు. స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. దే వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. రేపటి నుండి స్టార్ట్ చేస్తాను, ఈ రోజు మూడ్ లేదు. కానీ నిజం ఏమిటంటే పర్ఫెక్ట్ టైం అనే దాంట్లో రియాలిటీ లేదు. మీరు స్టార్ట్ చేసే టైం నే పర్ఫెక్ట్ టైం. బంగారమ్స్, బిగ్గెస్ట్ ఎనిమీ బయట లేదు, మీ మైండ్ లోనే ఉంది. మైండ్ అంటుంది ఇంకొంచెం రెస్ట్ తీసుకోండి, లేటర్ చదవండి. కానీ మీరు కంట్రోల్ తీసుకుంటే మీరు విన్నర్ అవుతారు. ఇప్పుడు డిసిప్లిన్ బిల్డ్ చేయడం ఎలా? డిసిప్లిన్ ఒక రోజులో రాదు, అది స్లోలీ బిల్డ్ అవుతుంది. డైలీ ఫిక్స్డ్ టైం పెట్టుకోండి, చిన్న గోల్స్ పెట్టుకోండి, ఫోన్ దూరంగా పెట్టండి. ఫస్ట్ 5 to 7 days టఫ్ ఉంటుంది, కానీ తర్వాత అది హ్యాబిట్ అవుతుంది. ఒక చిన్న పవర్ఫుల్ స్టోరీ చెప్తాను. ఒక స్టూడెంట్ యావరేజ్ మార్క్స్, నో కాన్ఫిడెన్స్, డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా ఎక్స్క్యూజెస్ వద్దు. డైలీ 3 hours డిసిప్లిన్ స్టడీ, నో బ్రేక్, నో డిస్ట్రాక్షన్స్. 1 year తర్వాత ఆ స్టూడెంట్ టాపర్ అయ్యాడు. డిఫరెన్స్ ఏమిటంటే మోటివేషన్ కాదు, ఇక్కడ డిసిప్లిన్ వర్క్ చేసింది. మీకు డ్రీమ్స్ ఉన్నాయా? డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని? అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ డైలీ యాక్షన్స్ ఆ డ్రీమ్స్ కి మ్యాచ్ అవుతున్నాయా? డ్రీమ్స్ అలోన్ ఆర్ నాట్ ఇనఫ్, ఇక్కడ యాక్షన్స్ అవసరం. టైం ఇస్ చాలా డేంజరస్, ఇది వెయిట్ చెయ్యదు. ఒక రోజు వేస్ట్ చేస్తే అది తిరిగి రాదు. స్టూడెంట్స్ గా మీ బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ టైం. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఫోకస్ పవర్. మీరు చదివినప్పుడు 100% ఫోకస్ ఉండాలి. 1 hour డిస్ట్రాక్షన్ లేకుండా చదివితే 5 hours యూస్లెస్ స్టడీ కంటే బెటర్ కదా. ఇక్కడ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏమిటంటే మీ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా. మీరు కంట్రోల్ చేయకపోతే అవి మీ లైఫ్ ని కంట్రోల్ చేస్తాయి. హ్యాబిట్ ఫార్మేషన్ సక్సెస్ ఒక బిగ్ యాక్షన్ వల్ల రాదు, స్మాల్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. డైలీ 1 hour కన్సిస్టెంట్ గా చదవడం, ఇది మీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం ఇలా. కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ రాదు, యాక్షన్ వల్ల వస్తుంది. మీరు డైలీ డిసిప్లిన్ ఫాలో అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బంగారమ్స్, ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోండి. మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి, డిసిప్లిన్ స్టార్ట్ చేయండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. రిమెంబర్ దిస్ లైన్, మీరు ఫీల్ అయ్యేది కాదు, మీరు చేసే యాక్షన్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీరు విన్నర్ అవ్వాలా లేదా ఎక్స్క్యూజెస్ చెప్పే పర్సన్ గా ఉండాలా? ఇక డెసిషన్ మీది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.